ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వెంకటేశ్వర ఆలయంలో జరిగినటువంటి ఘటన పూర్తిగా అది ప్రభుత్వ హత్యగా భావిస్తున్నాం. ఎందుకంటే గత ఏకాదశి నాడు తిరుమలలో జరిగిన దుర్ఘటన అందరికీ తెలిసిందే. కరెక్ట్గా సంవత్సరం తిరిగేటప్పటికీ హిందూ ఆలయాల మీద నిర్లక్ష్యం వహించడం వల్లే నిన్న దాదాపు 10 మంది చనిపోవడం, 35 మందికి తీవ్ర గాయాలు పాలవడం కూడా జరిగింది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఒక చిన్న కార్యక్రమం చేస్తే కూడా వెంటనే ఫోన్లు చేసి ఎంతమంది వస్తారు ఏమొస్తారని కనుక్కునే వ్యవస్థ. దాదాపు 25,000 మంది వస్తే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తా ఉన్నింది? ఇంటెలిజెన్స్ వ్యవస్థని బలోపేతం చేస్తున్నటువంటి ప్రభుత్వం వాళ్ళ వైఖరిని ఏ విధంగా చూడాలో మీరే గమనించాలి. ఇది పూర్తిగా ప్రభుత్వ హత్యగా కూడా మేము భావిస్తూ ఉన్నాం. చనిపోయిన కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉండి మా నాయకుడు సిదిరి అప్పలరాజు గారు వాళ్ళ పట్ల చూపించిన ధైర్యం, వాళ్ళకు చూపించిన ఆదరణ మనం అందరం కూడా చూసాం. అంబులెన్స్ లో తనే స్వయాన ఎక్కి అతను ఒక డాక్టర్ గా వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడం కూడా చూసాం. కాబట్టి ఎక్కడ ఏవైనా ప్రజలకు చిన్న ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించి వాళ్ళని ఆదుకోవడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇకనైనా హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం విడనాడాలి. చనిపోయిన కుటుంబాలకు గొప్ప కాంపన్సేషన్ ఇవ్వాలి. అదేవిధంగా చనిపోయిన కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ఉద్యోగం ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇకనైనా ఇటువంటి నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇది కేవలం నిన్న జరిగిన ఘటన మీద మా నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ఈ రోజు అరెస్ట్ చేయడం కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో ప్రజలందరూ కూడా నిన్న చనిపోయిన హిందూ దేవాలయాల్లో చనిపోయిన ఘటన గురించి మాట్లాడుతుంటారు. వాళ్ళ మాటలని తిప్పాలి, డైవర్షన్ తిప్పాలి, మరుగున పడాలనే ఉద్దేశంతో ఈ రోజు వెంటనే జోగి రమేష్ గారిని కూడా దీని కారణంగా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా అరెస్ట్ చేశారని కూడా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఇకనైనా ఇటువంటి ద్వంద్వ వైఖరి విడినాడాలని తెలియజేసుకుంటున్నాను.